బంగారం అది ఎక్కడుంది? 1,00,000 రూపాయలు తులం బంగారం ఎక్కడుంది? ఇచ్చిన హామీ ఏడున్నది? దాని గురించి బాబు చీరలేమి ఇస్తావు? చీరలు కాదు అడుగుతుంది. నువ్వు ఆడపిల్లల పెళ్లికి ఇస్తాను 1,00,000 రూపాయలు తులం బంగారం అడుగుతున్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, మహిళలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా కేవలం ఈరోజు 300 రూపాయలు పెట్టి ఒక ముతక చీర ఇచ్చి ఇంకా అయిపోయింది ఓట్లేయండి అంటున్నారు. మీరు ఆడబిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మీ పిల్లలకు చదువులు కాలేజీలలో పూర్తయినా వేరేతో చదువుకోవాలంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మాకు ఫీజు రాలేదని గవర్నమెంట్ ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నది. కేవలం ఇట్లాంటి తాయిలాలు చూపించి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పటికే గ్రహించిండ్రు. రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈ విషయం పైన మరి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే ఈక్వల్ జనాభా ఉంటే అధికారులకు కానీ ప్రజలకు కానీ అనుకూలంగా ఉంటుంది. ఒక 10,000 12,000 మందికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఒక 40,000 మందికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు. ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ మండలాధికారులు అందరూ కూడా. సో దీనిపైన కూడా ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఇంకొకటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పేద జిల్లా. ఇంకా ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళంటే పేదవాళ్ళు ఇంకా పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీరు పార్టీల పరంగా ఇండ్లు ఇచ్చేది మనకి సరైనటువంటి విషయం కాదు, సమంజసం కాదు. ఇందిరమ్మ ఇల్లు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్ల యొక్క నిధులు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇదేదో మొత్తం మీరే ఇస్తున్నట్టుగా క్రియేట్ చేసి మీరు చెప్పిన వాళ్ళకే ఇండ్లు ఇవ్వడం అనేది సమంజసం కాదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రతి నిరుపేద ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినారు. నాకు ఇల్లు లేదు అనేటటువంటి మాట ఏ పేదవారి నోటి నుంచి వినకూడదు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు లక్షల ఇండ్లు, కోట్ల ఇండ్లు నరేంద్ర మోదీ గారు నిర్మాణం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాంక్షన్లు ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఆ శాంక్షన్లన్నీ వీళ్ళు ఏంటంటే మొత్తం ఆన్లైన్లో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఎవరు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏమేమి అప్లికేషన్ కోసం ఆధార్తో పాటు ఏమేమి ఇంటి స్థలము అవన్నీ ఏమేమి నమోదు చేసుకోవాలి. వాళ్ళ ఇల్లు స్థలం లేకుంటే కూడా స్థలం లేదని నమోదు చేసుకోవాలి. ఇటువంటి గైడ్లైన్స్తో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం వాళ్ళు సర్వేలు చేయించామని వాళ్ళ కార్యకర్తల పేర్లే దానిలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అప్లోడ్ చేసిన దానికంతా నిధులు వస్తున్నాయి. ఆ నిధులని 100 మంది పేర్లు వీళ్ళు ఎక్కిస్తే వీళ్ళు అనుకున్న 15 మందో 20 మందో 30 మందికి ఆ ఇండ్ల పైసలు పంచుతున్నారు. నిరుపేదలకు అందరికీ కూడా వెంబడే అడిగినవని మేము కట్టుకుంటామనే ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు వెంబడే శాంక్షన్ చేయాలి. జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వండి. వాళ్ళు పోయి ఎంక్వైరీ చేయమనండి. నిజంగా అక్కడ వాళ్ళకి ఇల్లు ఉందా లేదా, పేదవాళ్ళ కాదా అని ఎంక్వైరీ చేయమనండి. కలెక్టర్ గారి కానీ జిల్లా ఇతర అధికారికి ఎవరికో బాధ్యత తప్ప చెప్పండి. వాస్తవంగా వాళ్ళు నిజంగా ఇల్లు లేనటువంటి ఎంబడే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయండి. ఎవరి రికమెండేషన్లు లేకుండా పేదవాళ్ళకి ఇల్లు వాళ్ళకి శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి తప్ప కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము ఇండ్లు ఇస్తాం, మా ఇందిరమ్మ కమిటీ ఉంది వాళ్ళు చెప్పిన వాళ్ళకే మేము ఇండ్లు ఇస్తాం, ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని ఈ మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇమ్మీడియట్గా దీని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.